ఎస్. ఇక్కడ ఈ ప్రాబ్లం రైజ్ చేసింది ఎవరు? జనసేన పార్టీ తరపు నుంచి గెలిచి మంత్రి అయిన నాదెళ్ల మనోహర్. ఎస్, ఈజ్ ఎ సీనియర్. అండ్ దెన్ తెలుగుదేశం పార్టీ నుంచి పర్టికులర్గా వరదరాజుల రెడ్డి, ఆయన ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే టీడీపీ వైపు నుంచి, జనసేన వైపు నుంచి, కూటమిలో ఉన్న రెండు పార్టీల నుంచి కూడా ఇదే రకమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇందాక రమాదేవి చెప్పినట్టుగా వీళ్ళు ఈ ఇష్యూని రైజ్ చేశారు కాబట్టి ఈ పాయింట్ బయటకు వచ్చింది. అంటే అధికారులు అవినీతి నీళ్లు ప్రశ్నిస్తూ ఉన్నారు, పనులు చేయటం లేదని, కనీసం ఎమ్మెల్యేలు చెప్పినా పట్టించుకోవట్లేదని, దిక్కే లేదని, చాలా విషయాల్లో మేము చెప్తుంటే మా మాటకు దిక్కే లేదని వీళ్ళే ఆరోపిస్తున్నారు. కానీ ఇలా చెప్పకుండా బయటికి రాకుండా ఉన్న ఎమ్మెల్యేలు ఇంకెంతమంది ఉన్నారు? అది టీడీపీ వాళ్ళు కావచ్చు, గెలిచిన 164 మంది ఎమ్మెల్యేల్లో ఇంకెంతమంది ఉన్నారో వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. ఇవాళ నాదెళ్ల మనోహర్ దాన్ని రికార్డ్ చేసి ఆ ఇష్యూని బయటికి రైజ్ చేశారు. అందువల్ల మనకు తెలిసింది. అలాగే వరదరాజుల రెడ్డి సీనియర్ కాబట్టి ధైర్యంగా ముందుకొచ్చి చంద్రబాబు ఉన్నాడు, రేపొద్దున క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారేమో అన్న భయం కూడా లేకుండా ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు కాబట్టి ఇష్యూ బయటకు వచ్చింది. కానీ ఇలా చెప్పకుండా ఇంకెంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మంచిది కాదు. బేసిక్గా పొలిటికల్ చాణక్యుడు అంటారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి ఇష్యూల్లో ఆయన సీఎంగా ఉన్న రాష్ట్రంలో అధికారులే ఎమ్మెల్యేల మాట, మంత్రుల మాట వినకపోతే ఇంకా పరిపాలన ఎక్కడ సాగుతుంది అనేది నాకు అర్థం కాని విషయం.